ఈరోజు ఇది మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తే దిశ నాగరికత ఎక్కడ జనవనరులు ఉంటే అక్కడనే ప్రారంభమైంది. నిన్న కూడా ఈరోజు మన పేపర్లో చూస్తే ఢిల్లీలో కర్ణాటక, తమిళనాడు కావేరీ ఇష్యూస్లో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, దేశాల మధ్య కూడా విభేదాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎల్నినో వల్ల ఇంకా విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఒకసారి చూస్తే 26 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే 559 పడుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే నియర్లీ 35.5% డెఫిషియెంట్ ఉంటుందని మన రాష్ట్రానికి సంబంధించి. ఇంకొక పక్కన ఈరోజు ఇంత మునుపు కూడా ఒకసారి ఇదే మరిగా వచ్చింది. ఒకసారి గతం లేకపోతే 23, 24, 16%, 18, 19లో కూడా 32% డెఫిసిట్ పడింది. ఈరోజు మనం చూసినప్పుడు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా, ఏ జిల్లాకు కూడా ఎగ్జంప్షన్ లేదు, అన్ని జిల్లాల్లో కూడా నార్మల్ కంటే తక్కువగా వర్షపాతం పడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 42% డెఫిసిట్ ఉండొచ్చని ఒక అంచనా. ఇంకొక పక్కన జూలై నెలలో 68% డెఫిసిట్ వర్షపాతం పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం మంత్ వారీగా మీరు ఒకసారి చూస్తే జూన్లో -25, జూలైలో -68, ఆగస్ట్ -35, సెప్టెంబర్ -35, అక్టోబర్ -25, నవంబర్ -20, డిసెంబర్లో +1. ఆ నెలలో తక్కువ వర్షపాతం పడుతుంది. అది కూడా ఈ యొక్క దక్షిణాంధ్రలో నెల్లూరు, తిరుపతి దగ్గర కొంచెం వర్షాలు పడతాయి. ఇంకొక పక్కన చూస్తే దేశ బేసిన్స్లో కూడా ఆల్మట్టి సాధారణ ఇన్ఫ్లో 427 ఉంటే ఈసారి అంచనా 180, నారాయణపూర్లో 428 ఉంటే ఈసారి 139, ఉజ్జయిని 111 ఉంటే ఈసారి 86, జోరాల 754 రావాల్సి వస్తే 193, తుంగభద్ర 219 గాను 201, సుంకేశ్వర 206 గాను 41, శ్రీశైలం 753 టీఎంసీ రావాల్సి వస్తే ఈసారి 214. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు నీళ్ళన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. అక్కడనే వాళ్ళ రిజర్వాయర్స్కి 58 నుంచి 80% వరకు డెఫిసిట్ ఉంటుందని. అక్కడ రిజర్వాయర్స్ ఫుల్ అయితే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల శ్రీశైలం, నాగార్ సాగర్ ఈ 2 రిజర్వాయర్స్ పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాకపోతే గోదావరి దిశ, గోదావరిని మనం చూస్తే భద్రాచలంలో 2195 టీఎంసీ రావాల్సి వస్తే 1092, కోంట 401 రావాల్సి వస్తే 209, కాటన్ బ్యారేజ్ 2557 టీఎంసీ రావాల్సి వస్తే 1071. అంటే మొత్తం ఇక్కడ చూసినప్పుడు దిశ గోదావరి బేసిన్లో 1179 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి.
ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ 914, అంటే 22.5% వర్షపాతం తక్కువగా పడుతుందని. అక్టోబర్లో అయితే 54% డెఫిసిట్ పడే పరిస్థితి వస్తుంది. అయితే కాస్తో కూస్తో గోదావరి డెల్టాలో, గోదావరి నదిలో మనకు కొంత నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు పట్టిసీమ కూడా కృష్ణా డెల్టాలో నీళ్ల కంటే కూడా త్రాగునీరు ఇవ్వగలిగామంటే దానికి కారణం పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన పెన్నా మొత్తం 135 టీఎంసీ సోమశలకు రావాల్సి వస్తే 51 వస్తాయి. గొట్టా బ్యారేజ్ వంశధార 87కు 36, తోటపల్లి నాగావళి 36కు 27. అంటే కొద్దిగా మనం చూసినప్పుడు పెన్నా బేసిన్ కొంచెం తక్కువ వర్షం నీళ్లు రావడం అలాంటి ప్రమాదం కూడా ఉంది. టోటల్గా మన రాష్ట్రంలో గడచిన 2 సంవత్సరాలుగా నీటిపైన ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. దానివల్ల మీరు చూస్తే గ్రాడ్యువల్గా టోటల్ మేజర్ మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్స్ 2015లో 291, 18లో 491, 23లో 401, 2025లో ఫస్ట్ టైం 953 టీఎంసీ నీళ్లు. అంటే 2003 కంటే 2025లో దగ్గర 552 టీఎంసీ నీళ్లు అదనంగా పొదుపు చేయగలిగాం. అది ఈరోజు కొంతవరకు శ్రీరామ రక్ష అయింది. ఈ సంవత్సరం మనం చూస్తే 554 టీఎంసీ నీళ్లు వస్తాయని ఒక అంచనా. మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 82. ఇంకొక పక్క గ్రౌండ్ వాటరు మనం ఉపయోగించుకుంటే 8.64 మీటర్లకు వెళ్ళింది. పోయినసారి బాగా చేశాం, లోయెస్ట్కి వచ్చాం 6.47. ఈసారి వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి అది కూడా దగ్గర 2.2 మీటర్లు అదనంగా వాడుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చూసిన తర్వాత దిశ 25 కంటే రిజర్వాయర్ల వరకు ఈ సంవత్సరం బెటర్గా నీళ్లు పెట్టగలిగాం. దానికి కారణం పోయిన 2 సంవత్సరాల పొదుపుగా వాడడం, ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ని ముందు జాగ్రత్తగా ఫుల్ చేసుకోగలిగాం. అందుకని 15, 18, 23 కంటే 26లో రిజర్వాయర్లో కొద్దిగా నీళ్లు పెట్టుకోగలిగాం. కొన్ని ఇక్కడ ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూసినప్పుడు అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయాల్లో, నీరు లేని సమయంలో, తీవ్ర వర్షాభావం ఉండే ఈ సంవత్సరంలో మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎంత సాగునీటి లభ్యత ఉంది, భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి, వ్యవసాయంపై ఎంత ప్రభావం పడుతుంది, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా, పెన్నా ఇవన్నీ కూడా చాలా తక్కువ నీళ్ళు వచ్చే అవకాశాలు కనపడుస్తున్నాయి. గోదావరి నీళ్లు వస్తున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. కొంతవరకు ఇక్కడ తెచ్చుకోగలుగుతున్నాం. కొంతవరకు మనం ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయితే ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు తీసుకుపోతాం. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా ఈరోజు కొద్దిగా వర్షాలు ఒరిస్సాలో పడడం, దానివల్ల వంశధారలో కొద్దిగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తోటపల్లి చూస్తే మళ్ళా డెఫిసిట్ ఉండే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దీనివల్ల కూడా చాలా వరకు వ్యవసాయం పైన తీవ్రమైనటువంటి ప్రభావమే కాదు, కొంత సఫరింగ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూసినప్పుడు 16/8/26 నాటికి 59% ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం 6 మీటర్ల కంటే లోతుగా వెళ్ళింది. 8,503 గ్రామాల్లో భూగర్భ జలం 6 మీటర్ల కంటే కిందకి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవి ఒకసారి చూసినప్పుడు మొత్తం ఈ రోజుకి కూడా
16/8/26 టోటల్గా హోలిస్టిక్ అప్రోచ్ చూస్తే ప్రధానమైన రిజర్వాయర్లో 586 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో 32 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 52 ఉన్నాయి. ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మేజర్ మీడియం 619. మొత్తం భూగర్భ జలాలు కూడా ఉపయోగించుకున్నంత వరకు లెక్కేసుకుంటే 1163 టీఎంసీ నీళ్లు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండేది ఇక్కడ మాత్రం. అదే కానీ రిజర్వాయర్స్ పైన ఆధారపడితే కొంత సమస్య ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, దీంట్లో మేము గడిచిన అందరికంటే ముందుగా అప్రమత్తమయ్యాం. 3 స్థాయిల్లో యాక్షన్ ప్రోగ్రాం తయారు చేశాం. మొదటిది, సాగునీటికి గరిష్ట ప్రయోజనం, ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. రిజర్వాయర్స్ అన్నిట్లో నిల్వలు, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, బేసిన్ వారిగా లభ్యత, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవడం. ఇంకొక పక్కన త్రాగునీటి సమస్య ఎంత కావాలి, ఫస్ట్ ప్రియారిటీ ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ కూడా ఇచ్చుకోవడం కానీ ఏ విధంగానే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, మేజర్ మీడియం ఇరిగేషన్లో ఎక్కడికక్కడ కంట్రోల్ రిలీజెస్ చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పొదుపుగా నీటిని వాడుకోవడం చాలా అవసరం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడే పరిస్థితి రాదు. దీనికోసం ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఇస్తున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, ఎలక్ట్రికల్ శాఖల్లో వీళ్ళందరినీ పెట్టి ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో ఇవన్నీ చేపించడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడుండే మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీరు చేయాల్సింది, మీ ప్రాంతానికి ఏదో నీళ్లు ఇవ్వాలి అని తొందరపడిపోయి మీరు కానీ తొందరపాటు నిర్ణయాలు చేస్తే లాస్ట్కి వచ్చే కొద్ది సఫర్ అయ్యేది మనమే అవుతాం. ప్రజలకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. నేను అందుకే చాలా ట్రాన్స్పరెంట్గా ఏమేం చేయగలిగాం, ఒకప్పుడు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యల వల్ల ఈరోజు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. ఆ రోజుగా నా నిర్ణయాలు చేయకపోతే ఈరోజు ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేటి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జలధార, జలహారతి ప్రోగ్రాం కూడా తీసుకున్నాం. 100 రోజుల కార్యక్రమం ఇచ్చాం. 78,679 పనులు చేశాం. దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 60 టీఎంసీ నీళ్లు అదనపు నిల్వ చేసే కెపాసిటీ క్రియేట్ చేశాం. దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెంచడానికి ఒక 2.23 మీటర్స్ పెంచే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మనం చేసిన పనులు కూడా 26/2, 26/7, 26 ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన జలధార ప్రత్యేకంగా ప్రస్తావించి ఇదొక స్ఫూర్తిదాయకం అని చెప్పి అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 3 ఏళ్లలో ఒకటి, ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, 2 ముందు చూపుతో మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతాం దానికి కూడా ఆలోచిస్తున్నాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు
35,555 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 36లో కూడా పూర్తి చేయడానికి ఒక క్యాలెండర్ ఇష్యూ చేశాం. ఇది ఈ 3 ఏళ్ళు చేసే పనికి. ఇది పూర్తయితే 19,16,000 ఎకరాలకు నీరు వస్తుంది. 9,96,000 ఎకరాలు స్థిరీకరణ జరిగే పరిస్థితి వస్తుంది.